థ్యాంక్ యూ. యా, సో ముందుగా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ దగ్గర మాట్లాడుతుందా? హలో వస్తుంది. యా, హలో, ఓకే, వినిపిస్తుందా? సార్ కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్. నేనే ఇప్పుడు ఇక్కడే, పర్వాలేదా? పర్లేదు సార్. లేదు సార్. ఎంజేఎం వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా, కొత్త పద్ధతిలో, కొత్త పందాలో, బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ, గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరేంటి, జీవన్. ఎక్కడున్నావు జీవన్? ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు. యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు, కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా. వాళ్ళు అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెప్దామా వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరో హీరోయిన్ గురించి చెప్పడేంటి, వీళ్ళందరి గురించి చెప్తున్నాడేంటని. హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దానికి కూడా మొహాటపడతావు ఎందుకు, పేరేగా చెప్పమంది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా, వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు. అంటే ఏదో గెటప్ ఏమో నాకు తెలీదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను, వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి అని. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, 95 years అమ్మాయిలాగా. వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో, షూటింగ్ వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నామన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ, అతనితో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడో ఉన్నారంట ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్సు. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో ఎంతో కష్టపడి, ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా, దాన్ని ఏమంటారు, ఏదో పర్వాలేదులే ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు. ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు తీస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా బోల్డన్ని సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు
బతుకుతాయి. మన సినిమా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే కంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్. రేపు 19వ తారీఖు డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తాను 2 గంటల నుంచి 3 గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది. నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు. కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు కుర్రాళ్ళు చేసే అటెంప్టు, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా హిలేరియస్ ట్రైలర్. ఎన్నిసార్లు చూసుంటానో ఇప్పటికీ ప్రతి డైలాగ్ కి మళ్ళీ నవ్వుతూ ఉంటాం అనమాట. సో అంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. సో ఇక అక్కడే మనకి చెప్పేశారు కదా, ఎక్సెసివ్ లాఫ్టర్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి. ఎస్, మా చిట్టికి వెల్కమ్ చెప్పేద్దాము. ఫారియా అబ్దుల్లా ఇస్ హియర్. హార్టీ వెల్కమ్ టు ఫారియా. సో మన ద మల్టీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ ఫారియా కూడా ఇక్కడ వచ్చేసారు. కాబట్టి ఇక మనం సినిమాకి సంబంధించి కంటెంట్ కూడా స్క్రీన్ పైన చూడడం జరిగింది. కాబట్టి ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి నవ్వులు కదా మనకు కావాల్సింది అని అనిపించే రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేయడం జరిగింది. అండ్ నిజంగా ఒక కామెడీ జానర్ లో వచ్చే సినిమాలో ఇలా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క స్పెషాలిటీని పెడుతూ వాళ్ళకంటూ ఒక క్యారెక్టరైజేషన్, వాళ్ళకంటూ ఉన్న టైమింగ్ ని మనం ఎంజాయ్ చేయడం అంటే అంతకు మించిన ట్రీట్ ఇంకొకటి ఉండదు థియేటర్స్ లో. సో ఒక్కసారి మీరు మీ ప్లేసెస్ లో కూర్చుని అండ్ మా వీడియోగ్రాఫర్స్ అందరూ మీ ప్లేసెస్ కి వెళ్ళిపోతే ఫరియాని నేను స్టేజ్ పైకి పిలిచేస్తాను. అప్పుడు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ ఫరియా. మా గుర్రం పాపిరెడ్డిగా నరేష్ అగత్య గారు, సో పుర్రెల వెంట పడుతున్నటువంటి గుర్రం పాపిరెడ్డి గారు, సడన్ గా ఇదంతా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఆ శవాల చుట్టూ జరుగుతున్నటువంటి కంటెంట్ ఏంటి, మురళీ మనోహర్ గారు మనకు అందించబోతున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది డిసెంబర్ 19న చూడాల్సిందే. నాకు మురళీ మనోహర్ అంటుంటే కృష్ణ మనోహర్ ఐపీఎస్ గుర్తొస్తుందండి. ఓ కృష్ణ అంటే గుర్తొచ్చింది మా కృష్ణ సౌరభ్ గారి మ్యూజిక్. అసలు పాటలోకి ఎత్తైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో రేంజ్ లో ఉంది. సూపర్ ఫన్ మొత్తం అంతా మీ మ్యూజిక్ లో వినిపిస్తుంది అనమాట మాకు. సో కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ లో కంప్లీట్ గా మనందరికి ఎంతో ఇష్టమైన యాక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రహ్మానందం గారు ఒక్క ఫ్రేమ్ లో అలా కనిపిస్తేనే మనందరికి ఎంత కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అలాంటిది బ్రహ్మానందం గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత కంప్లీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ ఇంకొక రేంజ్ లో ఉంది. సో ఆయనతో పాటు డెఫినెట్ గా యోగి బాబు గారు కానివ్వండి, మా జీవన్ గారు కానివ్వండి, కసిరెడ్డి గారు కానివ్వండి, అండ్ వంశీధర్ కానివ్వండి, ఇలాంటి ఎంతో మంచి టైమింగ్ ఉన్న టైర్లెస్ గా మనందరినీ నవ్వించే కమీడియన్స్ అందరూ కూడా. ఎస్ సార్, అందరూ ముందుకు వచ్చారు సార్. నేను ఫైనల్ గా బ్రహ్మానందం గారిని స్టేజ్ పైనే పిలవాలి, బట్ దానికంటే ముందు డెఫినెట్ గా మన ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పాలి. సో బూరా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్ పైన అండ్ ఎంజేఎం మోషన్ పిక్చర్స్ బ్యానర్ పైన మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో అమర్ బూరా గారు ఇక్కడే ఉన్నారు, వారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వేణు సద్ది గారు అండ్ అమర్ బూరా గారు అండ్ జయకాంత్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని మన ముందుకి అందించడం జరుగుతుంది. సో వారిలో టుడే వీ హ్యావ్ అమర్ గారు హియర్. ప్లీజ్ వెల్కమ్ అండి. గుర్రం పాపిరెడ్డి అనే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో, ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ తోటి మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసుకుని ఆ పాత్రల ద్వారా హిలేరియస్ గా నవ్వించబోతున్నటువంటి మన డైరెక్టర్ మురళీ మనోహర్ గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. మురళీ మనోహర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now, my music director Krishna Saurabh garu, heartiest welcome to you onto the stage.
గుర్రం పాపిరెడ్డిని కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా తన మ్యూజిక్ తో కూడా ఎలివేట్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ ఎస్ తనదైన స్టైల్లో మనందరినీ ఎప్పటికప్పుడు నవ్వించే మా జీవన్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈసారి కళింగ గవరాజా పోతురాజా ఏం తేలబోతోంది చూడాలి మనం. గొయ్య సో జీవన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ అండ్ మా మల్టీ టాలెంటెడ్ అండ్ హైలీ టాలెంటెడ్ హైట్లీ టాలెంటెడ్ ఎస్ ఫరియా అబ్దుల్లాకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్ ఫరియా. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ గుర్రం పాపిరెడ్డి. సో నరేష్ అగత్య గారు మత్తు వదలరా దగ్గర నుంచి వికట కవి వరకు అసలు బోలెడంత మంచి మంచి కంటెంట్ తో అన్ని రకాల స్క్రీన్స్ లోను మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి నరేష్ గారు ఈజ్ బ్యాక్ విత్ గుర్రం పాపిరెడ్డి. మరికే మాత్రం ఆలస్యం చేయకుండా కింగ్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ మీమ్స్, రూలర్ ఆఫ్ హార్ట్స్, హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. గుర్రం పాపిరెడ్డి సినిమా ద్వారా బ్రహ్మానందం గారి టైమింగ్ ని మరోసారి మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం. సార్ ఒక్కసారి సెంటర్ సార్. ఓకే, మన మీడియాకి ఫోటో ఆప్ ఇచ్చేద్దాము. మన టీం అందరూ స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి. ఒక్క మీడియా ఫోటో ఆప్ ఒక్కసారి గ్రూప్ అందరూ దగ్గరకు వస్తే. ఎస్, రైటర్ నిరంజన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. నిరంజన్ గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఛానల్ కెమెరాస్ లేదా సార్? ఒక్కసారి ఛానల్ కెమెరాస్. ఛానల్ కెమెరాస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ. యా, సో ముందుగా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. వాళ్ళే హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.